హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అబ్బా ఇది నానేసి అయింది. అయితే నేను ఇక్కడ మిల్లెట్స్తో చేస్తున్నాను. అదే కినోవా అంటారు కదా, కినోవా రైస్. దాంతో నేను అట్లకైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను రెడ్ కప్ వచ్చేసి ఒక సేమ్ మినపగుళ్ళు అయితే తీసుకున్నాను అబ్బా. దానికి సేమ్ క్వాలిటీ వచ్చేసి 2 కప్పులు కినోవా అయితే తీసుకున్నాను. 2 కప్పులు తీసుకున్నానబ్బా. ఇక్కడ వచ్చేసి అట్లు కదా దోసలకి, అంటే మేము అట్లా అంటాం అబ్బా. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ అలాగ వచ్చేస్తుంది నాకు. సో సేమ్ ఒక కప్పుతో వచ్చేసి బ్రౌన్ రైస్ తీసుకున్నాను. కొన్ని మెంతులైతే తీసుకున్నానబ్బా. సో అవి కూడా మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ సరిపడా వేసుకొని నేను నానబెట్టుకుంటున్నాను అనమాట. సో వచ్చేసి ఇప్పుడు ఇడ్లీలోకి వచ్చేసి నేను ఇదే కప్పుతో మినపగుళ్ళు, బ్లూ కప్‌తో మినపగుళ్ళు తీసుకున్నాను. ఇది జొన్న రవ్వ అనమాట. నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానబ్బా. సో దాంతో 2 కప్పులు కూడా తీసుకున్నాను ఇక్కడ. 2 కలిపి అట్లకి, ఇడ్లీలకి ఇక్కడ పిండైతే నానబెట్టుకున్నాను. ఇంగోండి ఇది ఈవినింగ్ అనమాట. నేను ఎన్ని గంటలని ఏమీ లేదబ్బా. కొంచెం సాయంత్రం నాకు వీలుని బట్టి నేను ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. సో శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇంకో దీనిలోకి కొంచెం బ్రౌన్ అటుకులు లేవబ్బా నా దగ్గర. అందుకని ఇంక వైట్ అటుకులు ఉన్నాయి, అవే వేశాను. సో ఇక్కడ ముందుగా అయితే నేను ఇడ్లీ బ్యాటర్ అయితే నేను మిక్సీలో చేసుకుంటున్నానబ్బా. ఇంకోండి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ పిండి అయితే ఇదైపోయింది. జొన్న పిండి కూడా మంచిగా నానిపోయి ఉన్నది. సో ఇదిగోండి ఇడ్లీ కడిగేసుకున్నాను నేను. ఇంగోండి నానిపోయింది. 2 మిక్స్ చేసుకుంటున్నాను నేను. దీంట్లోనే కొంచెం వాటర్ పిండుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇగోండి ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. దీనికొచ్చేసి నేను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అట్లు కూడా నేను వచ్చేసి మిక్సీలోనే ఏస్తన్నానబ్బా. గ్రైండర్‌లో వేయట్లేదు. ఇదిగోండి అట్లు కూడా పిండి ఇలాగా కొంచెం బరకగానే ఉంటే మంచిది. ఎందుకంటే మెత్తగా ఉండే కన్నా కొంచెం బరకగా ఉంటదని నేను ఇలాగా తీసుకున్నాను. వేరే బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నాను. అట్ల పిండి కూడా రెడీ అయిపోయిందబ్బా. ఇది ఎర్లీ మార్నింగ్ మీకు చూపిస్తాను. పామ్లెట్ అయిపోయి ఉంటుంది. ఇదిగోండి అట్ల పిండి అయితే రెడీ అయిపోయింది. అట్ల పిండి, ఇడ్లీ పిండి కూడా పామ్లెట్ అయింది. ఇడ్లీలు అయితే పెట్టేసాను నేను. ఇడ్లీలు అయితే 4 వేసాననమాట. సో ఇక్కడైతే ఇడ్లీ రెడీ కుక్ అవుతుంది. సో పక్కన వచ్చేసి అట్లకి అనమాట. అటు కూడా వేసేసుకున్నానబ్బా. ఇదిగోండి ఎందుకో ఫస్ట్ అట్టయితే నాకు సరిగ్గా రాదు. సో ఇక్కడ వచ్చేసి నేను దీనిలో కాంబినేషన్‌గా టమాటా పచ్చడి అయితే చేస్తున్నానబ్బా. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మిక్స్ చేసి చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం అవి వేసాను. సో ఇక్కడ నేను పాన్ పెట్టేసుకొని 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసానబ్బా. దానిలోనే కొంచెం ధనియాలు, జీలకర్ర అయితే వేసుకొని ముందుగా కలుపుకుంటున్నాను. సో అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడికొచ్చేసి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా. సో కొంచెం నేను 2 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు వచ్చేసి అలా చిన్న చిన్న ముక్కలు అయితే నేను చేసుకున్నానబ్బా. అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ 5, 6 ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. అవి కూడా మంచిగా ఏగిన తర్వాత టమాటా ముక్కలైతే కట్ చేసుకొని పెట్టుకున్నానబ్బా. ఆ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను నేను. సో అవి కూడా కొంచెం మగ్గడానికి టైం పడతది కదా. అందుకని మంట వచ్చేసి కొంచెం లో టు మీడియంలో పెట్టుకున్నాను నేను. సో ఇక్కడైతే ఏగిపోయినాయి. ఇక్కడొచ్చేసి నేను ఎల్లుల్లిపాయలు ఒక 5, 6 ఏసాను. అవి కూడా మంచిగా కలుపుకున్న తర్వాత చింతపండు కొంచెం వేసానబ్బా. చింతపండు కూడా అవి టమాటా ముక్కలు బాగా పట్టి మగ్గిపోయినట్టుగా వేసుకొని ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నేను. కొత్తిమీర వేసినా కూడా బాగుంటుంది. ఇది చట్నీలోకి, రైస్‌లోకి కూడా బాగుంటుందబ్బా. నేనైతే టిఫిన్‌లోకి రెడీ చేస్తున్నాను అట్లలోకి. సో ఇక్కడైతే వేగిపోయింది. సో ఇక్కడ కొంచెం మా అమ్మాయిని అయితే నేను మిక్సీ పట్టమని చెప్పాను. సో మా అమ్మాయి ఇంకా ఇలాగ మిక్సీ పడుతుందనమాట. సో టమాటా పచ్చడి కూడా మిక్సీ పట్టేసింది. ఇదిగోండి ఇక్కడైతే వేరే మిక్సీ రెడీ అయిపోయింది. ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని తాలింపు పెట్టడానికి ప్రిపేర్ చేస్తుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ అయితే వేసి, కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు అయితే వేసి, కొంచెం అటు ఇటు కలుపుకుంటున్నాబ్బా. కొంచెం వేగాలి కదా. సో ఇక్కడ బౌల్‌లో తీసేసుకొని టమాటా పచ్చడి ఉంది కదా, దీనిలో అయితే ఇంకా తాలింపు పెట్టేస్తుంది. సో టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఒకసారి నచ్చితే గనుక మీరు ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.